గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనము నాయకత్వ లక్షణాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది యువత నాయకుడుగా ఎదగాలని, నాయకుడుగా పైకి రావాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అసలు నాయకుడు కావాలంటే ఏం కావాలి, నాయకుడు అయిన తర్వాత ఎలా సస్టైన్ కావాలి, నాయకునికి ఏ లక్షణాలు ఉంటే ఆయన భవిష్యత్తు ఎదగలుగుతాడనేటువంటి విషయాల్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో లీడర్ అంటే నథింగ్ బట్ హూ కెన్ లీడ్ ద గ్రూప్. ఎవరైతే ఒక సమూహాన్ని లీడ్ చేస్తారో వారిని లీడర్ అంటారు. లీడర్కు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రపంచంలో రకరకాల లీడర్స్ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమంలో జరిగే టైంలో ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక జవహర్లాల్ తీసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానం అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బాగున్నారు, మొత్తం వరల్డ్తో కరస్పాండింగ్ చేయగలిగారు. కాబట్టి ఒక్కసారి ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్ ఉండడం వల్ల కూడా ప్లాట్ఫామ్ లో లీడర్ గా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క చూస్తే మీరు భాషనే మీకు ముఖ్యమా అనొచ్చు. మీరు భాష కాకుండా మదర్ టంగ్ మాతృభాషతో కూడా ఒక వెలిగేటువంటి చూపిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు. ఆయనకు రష్యా భాష మీద విపరీతమైన పట్టుంది. ఆయన రష్యా భాష మొత్తం రష్యాలో ఉన్న ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఉన్న వారికి కూడా ప్రభుత్వం చేసే ప్రతి పనిని, జాతి చేసే ప్రతి పనిని తెలియపరిచి చాలా అభిమానాన్ని చూడకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏమంటే సందర్భాన్ని బట్టి నాయకుడు ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ పాయింట్ అంటే లోకల్ లాంగ్వేజ్. ఇంకా చూస్తే మనము ఎలాన్ మస్క్ మీరు చూడండి, ప్రపంచంలోనే కుబేరుడు. ఆయన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సక్సెస్ అయ్యాడు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇలా ఆయన ప్రస్తావన చూస్తే ప్లాట్ఫామ్ జగత్ విజేత ఆయన. ఈరోజు స్పేస్ సెంటర్ నుంచి కూడా మనల్ని చూస్తే ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలు చేస్తున్నాడు, రాణిస్తున్నాడు. సో ఇక్కడ మనం ఎలాన్ మస్క్ గమనించాల్సింది ఏమంటే లీడర్ గా ఆయన క్రియేటివిటీ థింగ్స్ ఉండటం, ఫ్యూచర్ విజన్ మిషన్ ఉండటం. అంటే ఒక నాయకుడికి ఏముండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ ఒకటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, తర్వాత క్రియేటివిటీ స్కిల్స్ అనేవి కూడా ఉంటే పైకి వస్తారనేది మనకు తెలుస్తా ఉంది. తర్వాత మీకు చూస్తే ధోని చూడండి, క్రికెట్ లో చాలా విజయాలు సాధించాడు. ఆయన దాదాపు మీరు పరిశీలిస్తే ఒక మామూలు ట్రైన్ బుక్లెటర్ గా మొదలుపెట్టి ఈరోజు ప్రపంచంలోనే క్రికెట్ అభిమానులు సంపాదించాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ చేశాడు ఆయన. సో లీడర్కి ముఖ్యంగా ఉండాల్సింది హార్డ్ వర్క్ కూడా. ఎవరైనా సరే లీడర్ కావాలంటే ఏముండాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉండాలని మనకు అర్థమవుతాం. తర్వాత మీరు చూస్తే మీరు చాలా పొలిటికల్ లీడర్స్, చాలా మంది వాళ్ళు ఎలా ఎదిగారనేది చూస్తే వాళ్ళ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ గా ఎవరైతే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా తయారు చేసుకుంటారో వాళ్ళకి రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశము ప్రస్తుత జనరేషన్ లో ఉంది. ఇటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకుండా ఎదగాలనుకోవడంలో ఎవరు ఒక 10,000 మందికి ఒకరు అవకాశాలు తడతాయి తప్ప అందరికి రావు. కాబట్టి ఒక వ్యాపారం, ఒక రాజకీయ ప్రవేశం చేస్తేనే ఎదగలుగుతారు. తర్వాత ఇంకా మీరు బాగా ఆలోచన చేస్తే కొంతమంది ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ లీడర్ అయిన తర్వాత చాలా చాకచక్యంగా ఉంటారు. ఆన్ ద ఫీల్డ్ అంటే ఒక లీడర్ గా పనిచేసేటప్పుడు కార్పొరేట్ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేదా సోషల్ లీడర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఆన్ ద ఫీల్డ్ పనిచేసేటప్పుడు వాళ్ళు ఒక గ్రూప్ ని వాళ్ళ యొక్క వినయ విధేయతతో
వాళ్ళ యొక్క కైండ్నెస్ తో, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకునే విధానం చక్కగా ఉండడం వల్ల వాళ్ళు ప్రపంచంలోనే గొప్ప నాయకులుగా ఎదుగుతున్నారు. ఉదాహరణకు మోడీ గారు తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, లేదా లోకల్ పార్టీస్ లో లీడర్స్ తీసుకోండి, కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అలాగే మీరు చూస్తే ముఖ్యంగా లీడర్ కావాల్సింది ఏంటంటే ఆఫ్ ద ఫీల్డ్ కూడా వాళ్ళు మీరు చూస్తే రాజకీయం కాదు, పర్సనల్ గా కూడా వాళ్ళు ఎంతో మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. ఎంతో మందికి ఏదో చేయాలని తపనతో చేస్తుంటారు. కాబట్టి ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఒకే గుణం కలిగి ఉంటేనే నాయకుడుగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం. ఇక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఒక లీడర్ గా ఎదగాలంటే ముఖ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. రెండోది లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఫ్యూచర్ విజన్ ఉండాలి, మిషన్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, తర్వాత పాజిటివ్ థింకింగ్ ఉండాలి, గోల్ సెట్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నాయకుడు సక్సెస్ అవుతాడు, లేకపోతే సక్సెస్ కాలేదు. ఒక డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కి అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకునే వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాయకుడు ఎదగడానికి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి మీ జీవితంలో మీరు పైకి వస్తారని, ఒక నాయకుడిగా ఎదుగుతారని ఆశిస్తూ మీ రామనవర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు.